జానకి జానకి ఎక్కడ చచ్చిందబ్బా ఇది? జానకి ఏంటి బామ్మా? నాకు ఊసిపోవటం లేదు. పిల్లలిద్దరిని బయటికి రమ్మని చెప్పు. ఊసిపోతే టీవీ చూడు. టీవీ ఏం చూస్తానే, అది ఈ వయసులో. వాళ్ళని పిలువు. అమ్మా అలివేలు, పద్మావతి. బామ్మా, వాళ్ళు నిద్రపోతున్నారు. ఇప్పుడు నిద్రపోవటం ఏంటి? మరీ విచిత్రం కాకపోతేను. నిద్రొస్తే నిద్రపోరా ఏంటి? ఈ రోజు వాళ్ళిద్దరిలో చాలా మార్పు చూశాను. వెంకీగాడంటే మండిపడే అలివేలు పాపం వాడికి ఎన్ని సేవలు చేసిందనుకున్నావు? అసలేం జరిగిందో, వాడి దగ్గర వీళ్ళిద్దరూ ఎందుకు బెండ్ అయిపోయారో కనుక్కుందాం. పద్మావతి, అలివేలు, నువ్వేం కనుక్కోనవసరం లేదు. రా, నీతో పనుంది. ఎక్కడికే? నీతో పనుంది బామ్మా. ఏం పనుందో చెప్పు. చెప్తా గానీ ముందు నువ్వురా. నెమ్మది. ఓసి నీ దుంపదేగా. అబ్బాబా వసే నువ్వు లాగుని కింద పడ్డానంటే సంవత్సరం దాకా మంచం మీదే ఉంటానే. మాట్లాడుకుంటే సైలెంట్ గా వస్తావా? సుభద్ర, 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 సుభద్ర. ఏంటదినా అంత కంగారుగా అరుస్తున్నావు? బామ్మకి కాలక్షేపం కావడం లేదంట. సాయంత్రం వరకు ఇక్కడే ఉంచుకుని బోలెడు కబుర్లు చెప్పి పంపించు. నేనా? నోరు తెరిస్తే సామెతలతో చావు కొడుతుంది. దానికి నేను కబుర్లు చెప్పడం ఏంటి? అబ్బా, నాకేం అవసరం లేదమ్మా. మన ఇంటికి వెళ్దాం పదవే. బాబా, నువ్వు ఆగు. నువ్వు సాయంత్రం వరకు ఇంటి వైపు రావద్దు. ఇక్కడే ఉండి ఏం కావాలో సుభద్ర చేత వండించుకుని తిను. ఏంటే బరబరా లాక్కొచ్చావు? సాయంత్రం దాకా రావద్దంటున్నావు, ఇక్కడే ఉండమంటున్నావు. ఏమైందే నీకు? ఏమవుతుంది? ఏం కాలేదు. వదిన నాతో మాట్లాడి వెళ్ళి 5 నిమిషాలు కూడా కాలేదు. ఇంతలోనే ఎందుకు కంగారు పడుతూ బామ్మని లాక్కొచ్చింది? నా మాట కాదని వచ్చా ఉంటే కాళ్ళు విరగొచ్చాను. ఏమైందే నీకు? ఎప్పుడూ లేంది అంతంత మాట్లాడుతున్నావు. ఏం కాలేదని చెప్తున్నాను కదా. ఇదిగో, నువ్వు ఇక్కడే కూర్చో, లేదంటే లోపలికెళ్ళి పడుకో. ఈ వయసులో కృష్ణారామ అంటూ మూల పడుండక కబుర్లు షికార్లు కావాలా నీకు? రా, ఇలా రా, కూర్చో. కూర్చో, ఇక్కడే కూర్చో. కదిలా ఉంటే కాళ్ళు ఎరగొడతాను. సుభద్ర, నువ్వు ఇలారా, నీతో మాట్లాడాలి. ఏంటి వదినా? రా చెప్తాను. ఏంటి వదినా? రా సుభద్ర. ఏమైంది వదినా? ఏమైంది? చెప్తాను కదరా. వదినా ఏమైంది? నీ కంగారు వెనక ఏదో కారణం ఉందని అర్థమైంది. ఏమైంది? కారణం కాదు, పెద్ద ప్రళయమే వచ్చింది. ప్రళయమా? ఆ వైశాలి ఏ ఇంట్లోనూ ఉండదు, పొలిమేర దాటి వెళ్ళిపోయి ఉంటుందన్నావు. ఆ వైశాలి ఇప్పుడు ఎక్కడో కాదు, మా ఇంట్లోనే ఉంది. మీ ఇంట్లో ఉందా? అవును సుభద్ర. ఇంత ధైర్యం ఎలా చేసింది వదినా? తను ధైర్యం చేసి రాలేదు, నా కూతుళ్లే తీసుకొచ్చారు. ఏంటి? వాళ్ళు తీసుకురావడం ఏంటి? దురదృష్టం వెంటాడుతున్నప్పుడు అన్ని ఇలాగే జరుగుతూ ఉంటాయి. రాత్రి ఏం జరిగిందంటే, అది వాళ్ళు చేసిన ఘనకార్యం. అయ్యయ్యో, ఈ విషయం అన్నయ్యకి తెలిసిందంటే నిజంగానే ఇల్లు తగలబెట్టేస్తాడు వదినా. మా అమ్మకు తెలిసిన ప్రమాదమే. తన మనోరాలు ఎవరా అని ఆరా తీస్తుంది. అందుకే నువ్వు బామ్మకి ఏదో ఒకటి చెప్పి సాయంత్రం వరకు ఇక్కడే ఉంచు. ఈ లోపు నేనేదో ఒకటి చేస్తాను, సరేనా? నేను బామ్మని చూసుకుంటాను, నువ్వు వెళ్ళు ముందు. పొరపాటున కూడా రానివద్దు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. అక్కడ ఏం జరుగుతుందో చూడు ఫస్ట్. షో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏంటి బామ్మ, కదలకుండా కూర్చోమంటే ఎక్కడికి బయలుదేరా? అంటే అది దాహంగా ఉంటే మంచినీళ్ళు తాగుదామని. ఆహా, కిచెన్ అటువైపు ఉంటే ఇటెందుకు వెళ్తున్నావు? అదే 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 నీ తిక్క వేషాలు నా దగ్గర కాదు. కదలకుండా కూర్చో. అది కదే, గొంతు ఎండుకుపోతోంది. నేను తెస్తానుండు, నువ్వు కూర్చో. కూర్చో, కదలకుండా కూర్చో.
ఇదిగో తాగు. తొందరగా తాగు, మనం మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొద్దాం. మొన్ననే కదా తెచ్చుకున్నావు. అవైపోయాయి. మీరు తింటున్నారా? ఊరందరికీ వండి పెడుతున్నారా? చూడు బామ్మ, తింటూ కూర్చుంటే కొండలు కూడా కరిగిపోతాయి కదా. సరేలేవే, ఇదిగో త్వరగా సంచి డబ్బులు తీసుకురా. తొందరగా రా పో. నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తా. ఆ, వాళ్ళు రూమ్ నుంచి బయటికి రాకుండా ఉండటం ఏంటి? జానకి నన్ను ఇక్కడికి తీసుకురావటం ఏంటి? సుభద్ర ఈ కవరింగ్ ఏమిటి? నాకేమీ అర్థం కావటం లేదు. వెంటనే కనిపెట్టాలి. ఆ నేనెక్కడ? రాత్రి జరిగిన సంఘటన మీకు గుర్తులేనట్టుంది. మీరు నా బండికి అడ్డు రావడంతో యాక్సిడెంట్ అయింది. ఆ సమయంలో ఎక్కడికి తీసుకువెళ్లాలో తెలియక మా ఇంటికి తీసుకొచ్చాం. జరిగిన దానికి క్షమించండి. అమ్మ పద్దు, అలివేలు, ముందు మీరు బయటికి వెళ్ళండి. ఎందుకమ్మా? చెప్తాను కదా, రండి. అమ్మ, అది కాదమ్మా. పదండి, అది వెళ్ళండి. అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? నా దారిన నేను పోతుంటే అనుకోకుండా అలా జరిగింది. రాత్రి మీరు కనిపించిన క్షణం నుంచి నా పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియడం లేదు. నా సంగతి పక్కన పెడితే నా భర్తకి ఈ విషయం తెలిసిందంటే మీతో పాటు మమ్మల్ని కూడా చంపేస్తారు. మీరు ఇక్కడ ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు. వెంటనే బయలుదేరండి. లేవండి. అలివేలు, పద్మావతి, తొందరగా రండమ్మా. రండమ్మా. ఏమైందమ్మా? ఈవిడ అర్జెంటుగా బయటికి పంపించాలి. కాస్త సాయం పట్టండమ్మా. అమ్మా, ఈ టైంలో పంపిస్తే ఎవరైనా చూస్తారేమో. అప్పుడు నాన్నకి తెలిసిందంటే పెద్ద రచ్చ అయిపోతుంది కదా. అవునమ్మా, ఇది నాన్న పరువుకి సంబంధించిన విషయం. తొందరపడకుండా ఆలోచించి చేయడం మంచిది. పర్లేదు, ఎవరికీ కనిపించకుండా నేను వెళ్ళిపోతాను. ఊరంతా మీకోసం వెతుకుతోంది. అందరినీ తప్పించుకొని ఎలా వెళ్తారు? ఎలాగోలా వెళ్ళిపోతాను. జీవితంలో మా నాన్నగారికి మీ వల్ల ఎప్పుడు చెడ్డ పేరు రాకూడదు. అవును, అందుకే మీరు చీకటి పడ్డాక వెళ్తే మంచిది. ఇంట్లో ఉంచుకుంటే ఒక సమస్య, బయటికి పంపించేస్తే మరో సమస్య. ఏం చెయ్యాలి దేవుడా? దేవుణ్ణి అడిగితే ఏం చెప్తాడు?
అందరం భస్మమైపోతాం. చూడు, అందుకే చీకటి పడ్డాక బలరాముడితో పాటు ఊరంతా పడుకున్న తర్వాత దీన్ని పంపించేద్దాం. ఏమంటారు? అబ్బబ్బబ్బా, మనస్ఫూర్తిగానే అంటున్నానమ్మా. అమ్మయ్యా ముస్లి, ఇప్పుడు నాకు చాలా రిలాక్స్డ్ గా ఉంది. నీకు ఈ విషయం తెలిస్తే నువ్వెంత గోల చేస్తావునని నేనెంత కంగారు పడ్డానో తెలుసా? అవును, కోడి తన పిల్లల్ని రెక్కల చాటున కాపాడుకున్నట్టు నేను కూడా మీ అందరినీ కాపాడుకుంటానే. నా వల్ల మీకెలాంటి ఇబ్బంది రానివ్వనే. జేజీ, రాత్రి నుంచి ఇద్దరమే సతమతం అవుతున్నాం. ఇప్పుడు మీ తోడు దొరికినందుకు మాకు చాలా భారం తగ్గినట్టుంది. ఏంటే జానకి, ఏం ఆలోచిస్తున్నావు? పాపం ఇది ఎప్పుడు తినదో ఏంటో. కడుపు నిండా వంట చేసి పెట్టు. ఒకసారి రా రా రా. ఏంటే నీ గోల? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటే? ఏమీ లేదు బామ్మ, నువ్వింత మంచితనంతో సౌమ్యంతో మాట్లాడుతుంటే నాకు భయం వేస్తోంది బామ్మ. ఎందుకే పిచ్చి మొహం దానా? నీ మనవరాలు ఎవరో అని ఆరా తీసే ప్రయత్నం చేసావుంటే మాత్రం నేను చచ్చినంత ఒట్టే చెప్తున్నా. చి 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 చి. అలా ఎందుకు చేస్తానే? అలా ఏమీ చెయ్యలే. ఆ, నిజమే కదా? నిజమేనే, నీ మీద ఒట్టు. ఇదిగో, ముందు నువ్వు భోజనాలన్నీ ఏర్పాటు చెయ్యి. బామ్మ, మళ్ళీ చెప్తున్నాను, ఆరా తీయవు కదా? తీయనని చెప్తున్నాను కదే. ముందు నువ్వు వెళ్ళి భోజనాల సంగతి చూడు. అలాగే బామ్మ. నా మనవరాలెవరో తెలుసుకోవటానికి ఇంతకంటే మంచి అవకాశం ఎప్పుడు దొరుకుతుంది? కావాలంటే దీని మీద వేసిన ఒట్టు తీసి గట్టు మీద పెడతా. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. పిల్లలు, మీరేం కంగారు పడకండి. రాత్రి నుంచి భయంతో ఈ రూమ్ లోనే ఉండిపోయారు కదా. ఇదిగో, అలా బయటకు వెళ్ళి చల్లగాలి పీల్చుకుంటండి. పొండి, వెళ్ళండి అమ్మా, అంతా నేను చూసుకుంటాగా. వెళ్ళండి. అయ్యో, అంత మాట అనకండి. 20 సంవత్సరాలు దాటినా నువ్వు మాత్రం నీ కన్నబిడ్డను దూరం నుంచే చూసుకొని వెళ్ళిపోతున్నావు. కళ్ళ ముందున్న బిడ్డ దగ్గరికి నువ్వు రాకుండా ఉండటం నీకెలా సాధ్యం అవుతుందో నాకు అర్థం కావటం లేదు. అవును, నీ బిడ్డకు రాత్రి తాయెత్తు కట్టడానికి వచ్చావంటగా. పాపం, నీకు ఆ అవకాశం లేకుండా పోయింది. కనీసం ఇప్పుడైనా నీ కూతురుతో మనస్ఫూర్తిగా మాట్లాడుకో. వెళ్ళు వైశాలి. నా బిడ్డతో మాట్లాడాలని నాకు ఉంది, కానీ చాణక్య గారు అది అట్లానే అంటుందిలే. అంత మాత్రాన కన్న ప్రేమను చంపుకుంటావా ఏంటి? మామూలుగా అయితే ఈ పాటికి నీ బిడ్డని ఎప్పుడో తీసుకుపోవాలి. ఇంతకీ ఆ ఇద్దరిలో నీ కూతురెవరు? నా మనవరాలెవరు? నేనెవరికి చెప్పనులే. ఇదిగో చెప్పు, నీ కూతురెవరు? నా మనవరాలెవరు? బామ్మ, ఏం మాట్లాడుతున్నావు?
నీ బుద్ధి నాకు తెలుసు. నువ్వు బయటికి రా ముందు. అబ్బా అట్లా లాగమాకే. నువ్వు ముందు రా. అబ్బా ఆ, ఆ, నువ్వు ముందు రా. బా ఏంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఆహా. అంటే నేను చచ్చినా పర్లేదన్నమాట. ఎందుకే అంత పెద్ద పెద్ద మాటలు అంటావు? మరి లేకపోతే ఏంటి? నా మీద ఒట్టని చెప్పాక కూడా నువ్వు అలా ఆరాలు తీస్తున్నావు ఎందుకు? లేదులేమ్మా. ఇదిగో బామ్మ, బెదిరించడానికి అంటున్నానని అనుకుంటున్నావేమో. నేను నిజంగానే చచ్చిపోతాను. హా. నేను అరా తీయకుండా ఆ వైశాలే తనంతట తాను చెప్పేలా చేస్తాను చూడవే. జానకి, నిజాన్ని భూమిలో ఉన్న ఖనిజంలాగా దాచాలని నువ్వు చూస్తున్నావు. దాన్ని తవ్వి బయటికి తీయాలని నేను ప్రయత్నిస్తున్నాను. అందుకే ఒక బ్రహ్మాండమైన ఆలోచన ఆలోచించాను. అలివేలు, నువ్వు వెళ్ళి తలుపేసేయమ్మా. ఎందుకంటే వైశాలి భోంచేసేటప్పుడు మీ నాన్న సడన్ గా వచ్చారంటే మనం దొరికిపోతాం. వెళ్ళు వెళ్ళు. అమ్మ పద్దు, నువ్వు వంటగదిలోకి వెళ్ళి కూరలు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టు. నేను వెళ్ళి వైశాలిని పిలుచుకొస్తాను. అలాగే అమ్మా. అలివేలు పద్దు ముద్ద నోట్లో పెట్టుకోగానే కారం తట్టుకోలేక పొలమాడతారు. ఆ టైంలో ఏ తల్లైనా సరే తల మీద కొడుతుంది. ఆ తర్వాత మంచినీళ్లు తాగిస్తుంది. దాంతో నాకు కావాల్సిందేదో బయటపడుతుంది. అచ్చమాంబా, నీ ఐడియా అదుర్సే. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మోకాల్లో ఉన్న మెదడు తలకాయలోకి వచ్చింది. బామా, ఇక్కడేం చేస్తున్నావు? అంటే మంచినీళ్ళు తాగటానికి వచ్చాను. తాగావా? తాగా. అయితే ఈ కూరలు డైనింగ్ టేబుల్ మీద పెడదాం. భయంగా ఉందండి. తలుపులు వేశానులేండి, మీరేం కంగారు పడకండి. మీరు కూడా కూర్చోండమ్మా. మేం తర్వాత తింటాంలే. పాపం ఒక్కతే ఎలా తింటుంది చెప్పండి? మీరు తోడుగా కూర్చోండి. అయితే నువ్వు కూర్చో. నేను ఉదయం టిఫిన్ కడుపు నిండా తిన్నాను, అందుకే ఆకలిగా లేదు. మీరు కూర్చోండి అమ్మా. మీరిద్దరూ కూర్చోండమ్మా.